ప్రైజ్ ది లార్డ్. లిఖించబడని ఒక రూల్ ఉందన్నమాట. ఏం రూల్ అంటే, సినిమా చూడడానికి వెళ్తే బాల్కనీ సీట్ తీసుకోవాలి, క్లాస్ వినాల్సి వస్తే అదనమాట. సో ఫ్రంట్ సీట్స్ చాలా ఉన్నాయి, మీరు ఆక్యుపై చేయొచ్చు. ఓకే, సో దేవుని వాక్య భాగము ఏమి ధ్యానిస్తూ ఉన్నాము మనము? రోమీలకు రాసిన 12వ అధ్యాయము. ఓకే, 6వ వచనము 4-5 దాకా మనము ధ్యానించాము. ఈరోజు దేవుడి చిత్తానుసారము మనము 6, 7, 8 వచనముల నుండి కొన్ని మాటలను ధ్యానిద్దాము. అయితే మనము చివరిసారిగా ధ్యానించినటువంటి అంశము ఏంటిది అని అంటే, ఎవరికైనా గుర్తుందా? నేనే చెప్తాను. శరీరములో అనేక అవయవములు ఉంటాయి, అవి భిన్నమైనటువంటి పనులు చేస్తాయి. అదేవిధముగా క్రీస్తు శరీరమైనటువంటి సంఘములో కూడా అనేకమైనటువంటి వరములు దేవుడు అనుగ్రహించాడనమాట. అదే రీతిలో శరీరములోని అవయములు ఒకదానికొకటి ఏం చేయబడ్డాయి? ప్రత్యేకించబడినవి. అంటే ఒకదాని కొరకు ఒకటి సహాయము చేసుకునే విధముగా, ఆధారపడే విధముగా ఈ యొక్క శరీరము నిర్మించబడినది. అదే రీతిలో సంఘములో కూడా ఈ అనేకమైనటువంటి వరములు ఏవైతే ఇవ్వబడ్డాయో, ఆ వరములు కూడా ఒకరికి సహాయపడే విధముగా, ఒకరి మీద ఒకరు ఆధారపడే రీతిలో దేవుడు ఈ యొక్క ఆత్మ వరములను సంఘానికి అనుగ్రహించి ఉన్నాడనమాట. మూడవదిగా, శరీరము ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈ అవయవములన్నీ సరిగ్గా పనిచేయాలి. ఏ ఒక్క అవయవము పని చేయకపోయినా సరే శరీరము ఆరోగ్యంగా ఉన్నట్లు కాదనమాట. అదే రీతిలో సంఘములో కూడా ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ వరమును వాళ్ళు ఉపయోగించాలి. అప్పుడే సంఘము క్షేమముగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ అంశాలను మనము ధ్యానించాము. అయితే ఈరోజు ఈ యొక్క ఇవ్వబడినటువంటి ఆత్మ వరములలో రెండిటిని మనము ధ్యానిద్దాము. ఓకేనా? లాస్ట్ టైం ఒకసారి మనము డిస్కషన్ అయింది, సెషన్ అయింది. జాన్ బ్రదర్ మనకి వాటి గురించి తెలియపరిచారు. ఈరోజు ఇంకొంచెము లోతుగా దాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాము. అయితే ఆ 2 ఆత్మవరాల గురించి మనము ధ్యానించకపోయే ముందు నేను కొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నాను అన్నమాట. అవి ఏంటి అని అంటే, ఈ యొక్క ఆత్మవరాలు దేవుడు తన చిత్తానుసారము సంఘములో ప్రతి విశ్వాసికి పంచి ఇవ్వటము జరిగిందనమాట. సంఘస్థులు వీటిని పొందుకోవడానికి వాళ్ళ మంచితనం కానివ్వండి, వాళ్ళ ప్రయాసం కానివ్వండి, వాళ్ళ ప్రార్థన కానివ్వండి ఆధారపడి ఉండదు. కేవలము దేవుడు కనికరము చూపించి తన చిత్తానుసారము అందరికీ ఉచితముగా అనుగ్రహించాడనమాట. మనము సాధారణంగా మన పెరిగినటువంటి వాతావరణాన్ని గమనించినట్లయితే ఎటువంటి ప్రభావం ఉందంటే, పురాణాలు చాలాసార్లు మనము విన్నాము, చూసాం కదా టీవీ సీరియల్స్గా. ఋషులు తపస్సు చేసి వరాలని పొందుకుంటారు. కానీ క్రైస్తవ్యంలో అలా కాదు. దేవుడు మన స్థితిని చూడకుండానే, మన మంచితనం చూడగానే మన అర్హతకు మించి ఈ యొక్క వరములు అనుగ్రహించాడనమాట. ఈ యొక్క ఆత్మవరములు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే ఇవి అనుగ్రహించబడ్డాయి. కానీ మనుష్యుడి ఘనత కొరకు కానివ్వండి, మనుష్యుడు వాటి మీద ఆధారపడి సంపాదన ఆర్జించడానికి మాత్రము ఇవ్వబడలేదు. చివరిదిగా ప్రాముఖ్యమైనది,
గ్రేస్ అండ్ ట్రూత్ చర్చ్ సంఘముగా ఈ యొక్క ఇవ్వబడినటువంటి లేకపోతే బైబిల్లో ప్రస్తావించబడినటువంటి అన్ని వరములను 2 విభాగాలుగా మనము విభజించి అన్వయించుకుంటామన్నమాట. ఆ 2 విభాగాలు ఏంటి అనంటే, మొదటిది ఆర్కే సీజ్డ్ అన్సీజ్ అని చెప్తా ఉన్నాడు. కరెక్టే. అంటే దాని అర్థం ఏంటిదనంటే, కొన్ని స్థిరమైనవి, అన్సీజ్డ్ అంటే కొనసాగింపబడుతున్నవి. అంటే ఆదిమ సంఘములో సంఘాన్ని దేవుడు ఏ ఏ కృపావరముల చేత అయితే నింపి ఉన్నాడో ఆ కృపావరములు ఇప్పటికీ కొనసాగబడుతూ ఉన్నాయి అనేది మొదటి విభాగము. రెండవ విభాగము ఏంటి అంటే తాత్కాలికమైనటువంటి వరములు. తాత్కాలికము అనంటే ఆదిమ సంఘానికి మాత్రమే దేవుడు ప్రత్యేకించి సంఘ స్థాపన కోసమై ప్రత్యేకంగా కొన్ని వరములను ఇచ్చారు. అవి ఇప్పుడు కొనసాగింపబడటలేదు. దాన్నే సీజ్డ్ అని అంటారనమాట. ఓకేనా? ఇది దయచేసి మీరు గమనించండి. వీటి విషయంలో మీకు ఎవరికైనా సందేహం కానీ ఎవరికైనా కొంచెము ప్రశ్నలు కానీ ఉంటే దయచేసి మీరు పెద్దల్ని సంప్రదించిన ఎడల పెద్దలు మీకు అది క్లారిఫై చేస్తారు. ఈ నిర్ణయము గ్రేస్ అండ్ ట్రూత్ చర్చ్ ఎందుకు తీసుకుంది, ఇది వాక్యానుసారమా కాదా అనేసి. ఇది దయచేసి మీరు గమనించాలి. సరే, ఇప్పుడు మనము పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం నుండి మనందరము లేచి నిల్చొని కలిసి ఈ యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఓకేనా? రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 6, 7, 8 వచనాల మనము చదువుకుందాము కలిసి. చదువుతున్నాను, అందరం కలిసి చదువుదాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ప్రభా, ఈ సమయమందు తండ్రి కొద్ది మాటలు తండ్రి నాయన బైబిల్ నుండి మీ యొక్క వాక్యం నుంచి మేము ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ దేవ మా మనసులకు తండ్రి మీరే కావలిగా ఉంచి నాయన మా ఆలోచనలో అటు ఇటు వెళ్లకుండా ప్రభా తండ్రి మీరు మాతో ఏమైతే మాట్లాడుతున్నారో వాటి యందు ప్రభా తండ్రి దృష్టి ఉంచి నాయన తండ్రి ఆలకించి అవి మేము సరైన విధముగా మా జీవితంలో అన్వయించుకొని పరిశుద్ధతలో ఎదగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము, వేడుకొంచున్నాము. ప్రభా, మరి నేను యోగ్యుడను కాదు అని మీ సన్నిధానం ఒప్పుకొంచున్నాను. మీరే నాతో ఉండి నాయన నాతో మాట్లాడి ప్రభా సంఘంకి తండ్రి మీ యొక్క వాక్యాన్ని తెలియపరిచే విషయంలో ప్రభా తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము, వేడుకొంచున్నాము. మరొకసారి ప్రభా తండ్రి మీ యొక్క నడిపింపుదలకి ప్రభా తండ్రి మీ యొక్క తండ్రి కృపకి ప్రభా తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకొని విధేయతలో ఎదగడానికి సహాయం అనుగ్రహించమని ఈ యొక్క ప్రార్థనను మా కోసం మరణించి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇక్కడ పౌలు మనం గమనించినట్లయితే 7 వరములను ప్రస్తావిస్తూ ఉన్నాడనమాట. అయితే ఇవి కాకుండా వేరే కొన్ని ఆత్మవరాలు కూడా బైబిల్లో చెప్పబడి ఉన్నవి. అవి పౌలు 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కానివ్వండి, ఎఫెసీ పత్రికలో కానివ్వండి, 1వ పేతురు పత్రికలో కానీ ఈ యొక్క ఆత్మవరాల గురించి చెప్పబడి ఉన్నదన్నమాట. అయితే మనము ధ్యానించేటప్పుడు మనము కేవలము పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మవరముల గురించి మనము ధ్యానిస్తాము. అయితే ఈసారి ఏం చేద్దామంటే పైనుంచి కిందకి వెళ్ళకుండా కింద నుంచి పైకి వద్దాం. ఓకేనా? ఒక్కొక్కసారి ఏంటంటే చివరిగా చెప్పబడిన వాటిని ఫాస్ట్గా చెప్పేసి ఎక్కువ అటెన్షన్ పే చేయడానికి సమయం ఉండద్దు, కానీ అవి కూడా చాలా ప్రాముఖ్యమైనవే. అయితే చివరిగా చెప్పబడినటువంటి 2 ఆత్మవరాల గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? వెరీ గుడ్. అయితే చివరిగా చెప్పబడినటువంటి ఆ యొక్క 2 ఆత్మవరాలు ఏంటి, ఈ యొక్క
చదవబడినటువంటి వాక్యం నుండి? వెరీ గుడ్. కరుణించుట, పై విచారణ చేయుట అనేటువంటి 2 ఆత్మవరముల గురించి మనము ఈరోజు ధ్యానిద్దాము. మొదటిగా కరుణ చూపించుట. ఈ యొక్క కరుణ చూపించుట అనే పరిశుద్ధాత్మ వరము గురించి మనము తెలుసుకునే ముందు మనము ఏం చేద్దామంటే, అసలు కరుణ అంటే ఏంటి బాగా అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, దేవుడు మన పట్ల ఏ విధముగా కరుణ చూపించాడో అన్నది అర్థం చేసుకుంటే, పరిశుద్ధాత్మ వరమైన కరుణ లేకపోతే దయ కూడా మనకి బాగా అర్థమవుతుంది. ఫాలో అవుతున్నారా? సరే. ఉదయకాల సమయంలో మనం పాట పాడుకున్నాం. ఏం పాట పాడుకున్నామంటే, జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. అంటే ఆ జిగటగల ఊబి ఏంటిది అని అంటే పాపం అనేటువంటి ఊబిలో మనము చిక్కుకుపోయి ఆ ఉచ్చులో పడి ఉన్నప్పుడు మనము మన నిస్సహాయ స్థితి, ఊబిలో పడిన వాళ్ళంతటి వాళ్ళు బయటికి రాగలుగుతారా? లేదు. ఎవరో ఒకరు వాళ్ళకి సహాయం చేయాలి. ఆ నిస్సహాయ స్థితిని, ఆ హీన స్థితిని దేవుడు చూచాడు. చూచి జాలిపడ్డాడు. అవునా కాదా? జాలిపడ్డాడు. జాలిపడి తను చేయవలసినటువంటి పనిని క్రియారూపంగా తనకు సాధ్యమైనది తను చేశాడనమాట. చేసి మనల్ని రక్షించాడు. ఇందులో ప్రాముఖ్యమైన అంశాలు ఏంటిది అని అంటే, మన స్థితిని చూసి జాలిపడము, తను ప్రయాసపడి ఆ కార్యాన్ని చేయడము, ఈ యొక్క ప్రయాసపడినటువంటి కార్యాన్ని ఆనందముతో చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించేటప్పుడు ఆ దుఃఖముతోటి, ఆ బాధతోటి, వీళ్ళ గురించి నేను ఏం చేయాల్సింది, వీళ్ళు నా మాట వినరు, వీళ్ళ కోసం ఇంత నేను ఎందుకు ప్రయాసపడాలి అనే ఆలోచనతోటి చేయలేదు. ఎంతో సంతోషముతోటి, ఆనందముతోటి ఈ రక్షణ కార్యాన్ని ప్రభువు మన ఎడల జరిగించున్నాడు. ఈ యొక్క 3 అంశాలు జ్ఞాపకం చేసుకునండి. మన స్థితిని చూసి జాలిపడ్డాడు, ఆ స్థితి నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయాసపడ్డాడు, ఈ ప్రయాసమంతా కూడా ఆనందముతో జరిగించాడనమాట. సో ఈ 3 అంశాలు కూడా ఎవరైతే దేవుడు కరుణ చూపించుట అనేటువంటి ఆత్మవరాన్ని ఇచ్చాడో అవి వీళ్ళలో కూడా మనము చూస్తామన్నమాట సాధారణంగా. అర్థమవుతుందిగా? ఇంకొంచెము లోతుగా మనము అర్థం చేసుకుందాము. నేను మళ్ళొకసారి చదువుతా ఉన్నాను. 8వ వచనము చివరి భాగము. కరుణించి వాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. అయితే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులను మనము ఎదుర్కొంటామన్నమాట. ఆ పరిస్థితులు ఎలాగుంటాయంటే మనకి అమితమైనటువంటి బాధ కలుగచేస్తాయి, మనల్ని దుఃఖానికి లోను చేస్తాయన్నమాట. కష్టాలు, ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ కూడా మనము ఎదుర్కొంటూ ఉంటామన్నమాట. ఇవి ఒక్కొక్కసారి భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎవరైతే వీటి గుండా వెళ్తారో వాళ్ళకి మాత్రమే అవగాహన ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినటువంటి వ్యక్తికి ఆ భయము, ఆ దుఃఖము, ఆ వేదన, ఆ బాధ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ కుటుంబంలో విషాదము సంభవించింది అనుకోండి, హఠాత్తుగా ఎవరైనా మరణించారనుకోండి, ఎంత దుఃఖము, ఎంత వేదన, ఎంత బాధ, వాళ్ళు ఆ బాధ గుండా వెళ్తూ ఉంటారనమాట. అదే కాకుండా ఒకవేళ ఆస్తంతా కూడా పోవచ్చు, పేదరికంలోకి వెళ్ళవచ్చు అనమాట. ఇంకా ఏం జరగవచ్చు? యాక్సిడెంట్ జరగవచ్చు, ప్రమాదం జరిగి ఆపరేషన్ అవ్వచ్చు, లేవలేని పరిస్థితి ఉండొచ్చు. అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరికైనా జరిగాయా? మనకు కాకపోయినా కొన్ని జరిగి ఉంటాయి. వాక్యంలో గమనించినట్లయితే యోబుకి ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. అర్థమవుతుందా? సో నాకు ఈ పరిస్థితిలోకి నేను వెళ్ళను అని మనం అనుకోవడానికి లేదు. ఎప్పుడైనా ఏ పరిస్థితిలోకైనా దేవుడు తన చిత్తానుసారంలో నడిపించవచ్చు, నడిపించకపోవచ్చు. కానీ సంఘములో సంఘ సభ్యులు వీటి గుండా వెళ్తూ ఉంటారనమాట. అర్థమవుతుంది కదా? ఎవరో ఒకరు ఈ యొక్క దుఃఖము అనేటువంటి, విషాదం అనేటువంటి ఈ యొక్క కాలము నుంచి వాళ్ళు పయనిస్తూ ఉంటారు. ఈ పరిస్థితులతో ఉన్న వాళ్ళకి ఏం కోరుకుంటారంటే, వాళ్ళు సాధారణంగా ఈ బాధని, దుఃఖాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. యోబు విషయంలో అలా జరగలేదు. వచ్చి వాళ్ళు
తీర్పు తీర్చారనమాట వెంటనే. నువ్వు అది చేసుంటావు, ఇది చేసుంటావు, అది కాదు కావాల్సిందనమాట. అయితే ఆ పరిస్థితిని అర్థం చేసుకునేటువంటి మనసు కావాలి. తీర్పు తీర్చి పైపైన చెప్పే మాటలు కాదు. అయితే ఈ కరుణ చూపించటము అనేటువంటి వరము కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉంటారంటే, ఈ పరిస్థితులు గుండా వెళ్ళేటువంటి వ్యక్తుల మనోభావాలని, వాళ్ళ భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకుంటారు. అరే! నేను ఆ పరిస్థితిలో ఉంటే ఏ విధంగా జరిగేది? ఎంత బాధ ఉంటది? ఎంత దుఃఖము? ఎలా తట్టుకుంటున్నారో? ఏం చేస్తున్నారో? అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారనమాట. వీళ్ళు సమయోచితంగా ఆదరించేటువంటి మాటలు మాట్లాడుతా ఉంటారు. కరెక్ట్‌గా ఆ సమయానికి వాళ్ళతో ఎటువంటి మాటలు మాట్లాడాలి, అదొక నైపుణ్యము. దేవుడు వాళ్ళకిచ్చినటువంటి వరము. అర్థమవుతుందా? తర్వాత సమయోచితమైనటువంటి క్రియలు. కేవలము మాటలే కాదు గానీ, క్రియల్లో చూపిస్తారనమాట. అయితే ఈ క్రియలు, ఈ మాటలు ఎప్పుడైతే వాళ్ళు చేస్తా ఉంటారో, ఈ దుఃఖపడేవారు, ఈ బాధపడే వారికి ఏం జరుగుతుంది అనంటే, కొంచెమైనా ఆదరణ ఉంటుంది. ఉపశమనం అనేది జరుగుతుందనమాట. అర్థమవుతుందా? ఇది చాలా ప్రత్యేకమైనటువంటి సామర్థ్యము. ఇది దేవుడే అనుగ్రహిస్తాడనమాట. ఇంకొకటి ప్రాధాన్యంగా మనం గమనించాల్సిందేంటంటే, వీళ్ళు ఎంపథీ చూపిస్తారు, సింపథీ చూపించరు. అర్థమవుతుందా? ఎంపథీకి, సింపథీకి తేడా ఏంటిది అనంటే, ఇప్పుడు అనారోగ్య పరిస్థితి గుండా వెళ్తున్నారు. మంచం నుంచి లేవలేని పరిస్థితిలో ఉందనుకోండి. సాధారణంగా సింపథీ చూపించే వాళ్ళు ఏమంటారంటే, "అరే! అవునా? అలా జరిగిందా? అరెరే! ఇలా జరిగిందేంటి? అయ్యో! పాపం" అంటారు. తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి, "ఎలా ఉంది మీ పరిస్థితి? అంతా బానే ఉందా? ఆ డాక్టర్ దగ్గరికెళ్ళండి, ఈ డాక్టర్ దగ్గరికెళ్ళండి" అని చెప్తారనమాట. లేకపోతే, "అరే! వండుకోలేని పరిస్థితిలో ఉన్నారా? మీ బాబుకి స్విగ్గీ చెప్పండి. స్విగ్గీలో మనకి 5, 10 నిమిషాల్లో వచ్చేస్తది. లేకపోతే జొమాటోలో చెప్పండి" అంటారనమాట. ఇది సింపథీ చూపించేటువంటి వ్యక్తి చేసే పనులు. అదే ఎంపథీ కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉంటాడనంటే, అరే! అంత భయంకరమైన పరిస్థితులు అసలు ఎలా నిల్చుంటారు? ఎలా నిల్చొని వంట వండుతారు? లేదు. వాళ్ళకి ఏదో ఒకటి మనం ఈరోజు వండుకొని వెళ్ళాలి. వాళ్ళకిష్టమైనటువంటి కూరలేంటిది? అట్లా 2, 3 కూరలు చేసేసి, అన్నం చేసి, అది కట్టుకొని, ప్యాక్ చేసుకొని, వాళ్ళ ఇంటికెళ్ళి, వీలైతే వాళ్ళు తినేదాకా ఉండి, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడి, ఆ రిలీఫ్, ఆ ఉపశమనం కలిగేంత వరకు చూసి వాళ్ళలో ఒక చిరునవ్వు, సంతోషం చూసిన తర్వాత ఓకే. ఇప్పుడు మనము ఇంటికెళ్ళే సమయమైంది అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారనమాట. ఈ కరుణ చూపించేటువంటి వ్యక్తులు అరకొర పనులు చెయ్యరు. అర్థమవుతుందా? ఈ సింపథీ చూపించే పనులు వాళ్ళేం చేస్తారంటే, సరే నేను ఒక 2 కూరలు చేసి పంపిస్తా ఉన్నాను. మీరు అన్నం వండేసుకోండి. ఎంత 5 నిమిషాలే కదా కుక్కర్‌లో పెడితే అంటారు. వీళ్ళేం చేస్తారంటే ఎంపథీ కలిగినటువంటి వ్యక్తులు లేదు. కంప్లీట్‌గా ఈ రోజుకయిపోయిందా? ఓకే. సాయంకాలానికి గూడా వాళ్ళకేమన్నా చెయ్యాలా? అట్లాగా ఆలోచించి పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఒక క్రియని చేస్తా ఉంటారు. ఆలోచనే కాదు, ఆలోచించి అక్కడితో ఆపేయడం కాదు, క్రియారూపకంగా వాళ్ళు పనులు చేస్తారనమాట. ఇంకొక అంశము ముఖ్యమైనది గమనించాల్సిందేంటంటే, ఈ పరిస్థితుల గుండా వెళ్ళేటువంటి వ్యక్తులకి సహాయం చేయడానికి ముందుకి ఎవరు వస్తారనంటే, స్నేహితులే కాదు. అంటే అవసరానికి ఆదుకోవడానికి, ఓహ్! నా స్నేహితుడైతే నేను చేస్తాను అని అనుకోరు. స్నేహితుడైనా, స్నేహితుడు కాకపోయినా వీళ్ళని ఏమి నడిపిస్తుంది అనంటే, అవతల వ్యక్తి యొక్క దుఃఖము, అవసరత. అర్థమవుతుందా? మంచి రిలేషన్‌షిప్ ఉందా? నేను చెప్పిన మాట వింటాడా? నాకు గౌరవం ఇస్తున్నాడా? నాకు హాయ్ చెప్తున్నాడా చర్చ్‌లో? ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నాడా? ఇవన్నీ ఏం చూడరనమాట. అవతల వ్యక్తి యొక్క దుఃఖము, అవసరత వీళ్ళని నడిపిస్తూ ఉంటది. అర్థమవుతుందా? ఈ వరము చాలా ప్రాముఖ్యమైనది. అర్థమవుతుంది గదా మీ అందరికీ? వీళ్ళు జాలి పడతారు వాళ్ళ పరిస్థితి మీద. ఖచ్చితంగా తీర్పయితే తీర్చరు. నేనప్పుడు చెప్పానా? ఎప్పటినుంచో వీడికి చెప్తా ఉన్నాను వినట్లేడు. అందుకే జరిగింది. ప్రార్థన చేస్తున్నాను. ఇలాంటి మాటలు మాట్లాడరు. వాళ్ళని క్షమిస్తారు. అరే! ఇలా ఎందుకు చేసున్నారు? చేసుండకపోతే బావుండేది గదా! అనేటువంటి ఆలోచన, మాటలు, తలంపులు వాళ్ళు కలిగి ఉంటారనమాట. మీకెవరైనా గుర్తొస్తున్నారా? ఈ మాటలు చెప్తా ఉంటే? గ్రేస్ అండ్ ట్రూత్ సంఘములో ఇటువంటి లక్షణాలు, ఇటువంటి ఆత్మవరము కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీపిక ఆంటీ పేరు వెరీ గుడ్. మనోజ్, అనుష వెరీ గుడ్.
స్వర్ణక్క, రామకృష్ణ, వెరీ గుడ్. ఇంకా ఎవరున్నారు అని అంటే నాకు ప్రాముఖ్యంగా మనోన్మణి ఆంటీ కూడా గుర్తొచ్చారనమాట. ఈరోజు లేరు ఇక్కడ, కానీ ఆంటీ కూడా ఆత్మవరం కలిగి ఉన్నారు. కొంతమంది మన సంఘంలో మనోన్మణి ఆంటీ, దీపిక ఆంటీ, మనోజ్, జాన్ బ్రదర్. ఓకేనా, అన్న చాలా గంభీరంగా ఉంటాడు, కానీ ఆ ప్రేమని పొందుకున్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందులో నేను కూడా ఒక వ్యక్తిని. ఓకేనా, సరే. ఇది పరిశుద్ధాత్మ చేత కరుణించుట అనేటువంటి ఆత్మవరము కలిగి ఉన్నవారు చేసే క్రియలు. ఎలా చేస్తారు, ఎలా ఆలోచిస్తారు అనేది గమనించారు, అవునా కాదా? ఓకే, వెరీ గుడ్. అయితే బైబిల్ నుంచి మనము కొన్ని ఉదాహరణలను, 2 ఉదాహరణలను చూసి అర్థం చేసుకుందాం ఇంకొంచెము. ఎందుకంటే మనకి సాధారణంగా బైబిల్లో బోధకులు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, ఎవాంజలిస్టులు కానివ్వండి, వీళ్ళ ఉదాహరణలు మనకి బాగా ఎక్కువ గుర్తుంటాయి. కానీ ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అనేది మనం ఒక్కొక్కసారి మనసు పెట్టడం అన్నమాట. సరే, ఎందుకంటే వాళ్ళ ప్రస్తావన కేవలము 5-6 వచనాల్లో ఉంటుంది అంతే, మిగతా ఎక్కడ ఉండదు అనమాట. దయచేసి అందరూ నాతో పాటు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుంచి 43 వచనాలను చదువుకుందాము. నేను ఆంటీని చదవడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయగా తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని విధవరాండ్రందరూ వచ్చి ఇచ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళు నీ ప్రార్థన చేసి వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతను ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవనురాలిగా వారికి అప్పగించెను. ఇది ఒప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోన్ అను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. ఓకే, సో ఇక్కడ చదవబడినటువంటి వాక్యములో తబిత అనేటువంటి ఒక శిష్యురాలు ఉందంట. తబిత అనేది హెబ్రీ నామము, దానికి గ్రీక్లో ఏమి అర్థము అని అంటే డోర్కా. ఓకేనా, తను గురించి చెప్పేటప్పుడు ప్రస్తావించినప్పుడు ఈ యొక్క రచయిత ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? తన ఆత్మవరం గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. శిష్యురాలు అంటే దేవుణ్ణి అనుసరించేటువంటి వ్యక్తి అని చెప్తూ ఆమె గురించి ఏం చెప్తా ఉన్నాడంటే 36వ వచనము, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. అంటే ఆమె ఐడెంటిటీ, ఆమె గుర్తింపు ఏంటిదని అంటే ఆమె ఆత్మవరమే ఆమె గుర్తింపు. ఇక్కడ ఫలానా ఫలానా అని చెప్పాలంటే డోర్కా అంటే ఎవరు, లేకపోతే తబిత అంటే ఎవరు అంటే ధర్మకార్యములు చేసేటువంటి శిష్యురాలు. ధర్మకార్యములు అని అక్కడ చెప్పబడినటువంటి మాటలకి అర్థము ఏంటిదని అంటే పేదరికంలో ఉన్నటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నవారి పట్ల జాలి కలిగి కంపాషన్ తోటి వాళ్ళకి సహాయము చేసి వాళ్ళని పైకి లేవనెత్తే క్రియలని ధర్మక్రియలు అని అంటారనమాట. అర్థమవుతున్నాయా? యాక్ట్స్ ఆఫ్ చారిటీ, కైండ్నెస్, కంపాషన్. అవసరతలో ఉన్న వారి పట్ల క్రియలు చేసి వాళ్ళ అవసరాలను మీట్ చేయడము అనేటువంటి మాటలు ఇక్కడ తబిత గురించి రచయిత చెప్తా ఉన్నాడు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. ఆమె అక్కడ ఉన్నటువంటి విధవరాన్లు అనేకులు వచ్చారంట ఆమె చనిపోయిన తర్వాత. పేతురు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క తబిత వాళ్ళకి ఏ మేలైతే చేసిందో, ఏ వస్త్రములు అంటే వాళ్ళ సాధారణమైనటువంటి వస్త్రాలంటే అసలు చాలా బేసిక్, కామన్, అవి కూడా సరిగ్గా లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? అటువంటి వారి పట్ల ఆమె కనికరము కలిగి జాలిపడి ఈమె స్వతహాగా కుట్టించిందో ఏం చేసిందో తెలియదు, కానీ అందరికీ బట్టలు పంచి ఇవ్వడమే కాకుండా ఆ యొక్క రిలేషన్షిప్ చూడండి ఎంత మంచిగా ఉందో. అందరూ వచ్చారనమాట. ఈమె ఇలా క్రియలు చేసింది కాబట్టే చివరిలో పేతురు వచ్చి తనను
జీవము కలుగ చేసిన తర్వాత అనేకులు విశ్వసించారు. అనేకులు విశ్వసించడానికి ఒకానొక కారణము ఏంటిది అనంటే ఈమె చేసినటువంటి పనులు, ఈమె యొక్క సాక్ష్యము కూడా ఒక కారణము. అర్థమవుతుందా? ఎంత మంచి సాక్ష్యము తబిత కలిగి ఉంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేత ఇవ్వబడినటువంటి కరుణ చూపుట అనేటువంటి ఆత్మవరము. అయితే ప్రతిసారి అవసరం అంటే ఇక బీదలు లేకపోతే బట్టలు, ఫుడ్ ఇట్లాంటివే కాదు. అవసరత అనేది ఎవరికైనా వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి అవసరత ఎవరికి వచ్చింది తెలుసా? స్పిరిచువల్ జయంట్. స్పిరిచువల్ జయంట్ ఎవరు న్యూ టెస్టిమెంట్లో? పౌలు. కరెక్ట్. సో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం నుండి 31 వచనాలను చదువుకుందాం. శతపని వాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించే నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మీరు మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను ప్రాణమైన పెట్టక గనక ఓకే, కొంచెం సరిగ్గా వినపడలేదు. మీ యొక్క బైబిల్లో ఆంటీ చదివేటప్పుడు అందరూ గమనించి ఉన్నారని చెప్పేసి నేను నమ్ముచున్నాను. అవునా కదా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చూస్తున్నాము? పౌలుకి తన అవసరతలో ఒక వ్యక్తి సహాయం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు చేస్తూ ఉన్నాడంటే సహాయము పౌలుకి, పౌలు 2 సంవత్సరాలు గృహ నిర్బంధన చేయబడ్డాడు, హౌస్ అరెస్ట్ చేయబడ్డాడు. 2 సంవత్సరాలు ఒక ఇంట్లో ఒక సైనికుడు పక్కన ఉంటూ ఒక్కొక్కసారి ఆయనకి ఈయనకి మధ్య యొక్క చైన్ కూడా వేసేసి కట్టేసి ఉంచబడినటువంటి స్థితిలో పౌలు 2 సంవత్సరాలు ఉన్నాడు. ఈ యొక్క 2 సంవత్సరాలు ఆయనకి అనేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అవసరతలు ఉండి ఉంటాయి ఖచ్చితంగా. ఆ అవసరతలను ఎవరు తీర్చారు అని అంటే ఎవరు? ఎపాఫ్రోడిట్. ఓకేనా? ఎక్కడ చెప్తా ఉన్నది? నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపాఫ్రోదితును అని చెప్తా ఉన్నాడు. ఈ ఎపాఫ్రోదితు ఎవరు అనంటే ఫిలిప్పీ సంఘ సభ్యుడు. ఈ సంఘ సభ్యులందరికీ తెలుసు అన్నమాట. మనలో ఈ కరుణ చూపించి ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకొని సహాయం చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు అని చెప్పారు అందరూ? ఆయనని చెప్పారు. ఆయనని చెప్పి ఆయనని ఎవరి దగ్గరికి పంపించారు? ఫిలిప్పీ నుంచి రోమాకి పంపించారు. రోమాకి పంపించేసి ఇంకెళ్ళి నువ్వు పౌలుకి సహాయకుడిగా ఉండు అని. పౌలుకి ఈ యొక్క 2 సంవత్సరాల్లో అనేక విషయములలో సహాయం చేసి ఉండవచ్చు. నేను బాగా ఊహించుకుంటా ఉన్నాను అనమాట ఈ 2 సంవత్సరాలు ఏం చేసి ఉంటాడని. మనందరికీ అర్థమవుతుంది కదా, గృహ నిర్బంధన అంటే కోవిడ్ సమయంలో మనందరం కూడా ఏమున్నాము? ఇంట్లోనే ఉన్నాము. ఆ మనసు మెంటల్ ప్రెషర్ ఎంతగా ఉంటుంది మనకు, బయటకి వెళ్ళలేక ఇంట్లోనే ఉంటూ. అర్థమవుతుందా? అటువంటి పరిస్థితిలో పౌలు వెళ్తున్నప్పుడు ఆయన పనులు చేయడానికి పౌలు చెప్పుండొచ్చు, బయటికి వెళ్తే ఏదైనా మంచి ఫుడ్ దొరికేది, ఈరోజు నాకు ఏదైనా నచ్చింది చెయ్యి అని అనుంటే ఎపాఫ్రోదితు చేసుండొచ్చు వంట. అర్థమవుతుందా? ఆ రీతిలోనే పౌలు ఈ 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన 4 పత్రికలను రాశాడు. ఫిలిప్పీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, కొలసీ సంఘానికి, ఫైలమన్. ఈ యొక్క 4 పత్రికలు రాయడానికి నేను అనుకుంటాను ఎపాఫ్రోదితు సహాయం చేస్తుంటాడు. అరే ఆ సిరా తీసుకురా, అయిపోయింది, చిన్నదే, నేను బయటికి వెళ్ళలేను, నాకు ఆ స్పెసిఫిక్ కలర్ కావాలి, ఆ డిజైన్ కావాలి, ఆ పేపర్ కావాలి, ఇలాంటి ఎన్నో కూడా విషయాలలో సహాయం చేస్తుంటాడు. అనారోగ్యం పాలైనప్పుడు కేర్ తీసుకున్నది కూడా ఎవరు? మెడిసిన్స్ తీసుకురా, గ్రాసరీస్ తీసుకురా. అర్థమవుతుందా? వచ్చిన వాళ్ళకి ఆయనని విజిట్ కూడా చేసేవాళ్ళు ఈ యొక్క 2 సంవత్సరాల్లో.
విజిట్ చేసిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి టీ పెట్టు. పౌల్ని చాలా పెద్దవాడు కాబట్టి చాలామంది వచ్చేవాళ్ళు. అంతమందికి టీ పెట్టి ఇయ్యడము, నేను జనరల్‌గా చెప్తా ఉన్నాననమాట. చాలా శ్రమతో కూడినటువంటి పని. అర్థమవుతుందా ఎంత శ్రమ ఉంటదో? మనం ఎవరికైనా సరే పని చేస్తే అర్థమవుద్ది. ఇంట్లో నేను ఎప్పుడైనా పని చెప్పాననుకోండి పిల్లలకి, 1, 2 సార్లు చేస్తారు. కంటిన్యూయస్‌గా చేయాలి అనంటే బతిమలాడుకోవాలి. ఓకేనా? ఎపాఫ్రోదితు తన మనసారా పౌలుకి ఉపచర్య చేస్తా ఉన్నాడనమాట. 2 సంవత్సరాలు. ఎంతగా చేశాడు అనంటే తన అనారోగ్యానికి గురయ్యేదాకా కూడా చేశాడనమాట. అర్థమవుతుందా? మరియు ఇంకా ప్రాముఖ్యమైనది, ఆ ఫెలోషిప్‌ని, ఆ జాయ్‌ని పౌలుకి ఎపాఫ్రోదితు కలుగచేసి ఉంటాడు. పాటలు పాడతాం. ఇప్పుడు చాలామంది వస్తారు. వచ్చిన వాళ్ళలో కొంతమంది పౌలు చెప్పినవి వినేవాళ్ళంట. కొంతమంది నువ్వు చాలా సోది చెప్తున్నావు, నీకు జరగాల్సిన శాస్తి ఇదే, ఇక్కడే నువ్వు ఉండాల్సింది అని చెప్పినప్పుడు ఆ బాధ, వేదన ఎవరితో చెప్పుకునేవాడు పౌలు? సాయంకాలం వీళ్ళిద్దరు కలిసి ప్రేయర్ చేసుకునేవాళ్ళు. అర్థమవుతుందా? ఎంత రిలీఫ్, ఎంత ఉపశమనం కలుగజేశాడో ఎపాఫ్రోదితు. చిన్న విషయాలు 2 సంవత్సరాల్లో ఎంతో శ్రమ అనుభవించినటువంటి వ్యక్తికి, ఎవరికి? ఒక బోధకుడికి, ఒక అపోస్తలుడికి, ఒక లీడర్కి, ఒక సువార్థికుడైనటువంటి పౌలుకి ఎవరి సహాయం అవసరమైంది? ఒక కరుణ చూపించేటువంటి వ్యక్తి సహాయము కావాల్సి వచ్చిందనమాట. అలా దేవుడు సంఘములో వ్యక్తులను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? మొదటిగా మనం చూసినటువంటి ఉదాహరణ తబిత, రెండవటువంటి ఉదాహరణ ఎపాఫ్రోదితు. ఇటువంటివి మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? సరే, ఈ యొక్క చూసినటువంటి భాగంలో ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది, పరిస్థితిని చూచి జాలిపడటంతో పాటు కూడా వాళ్ళు ప్రయాసపడతారు. ఆ ప్రయాసం కూడా ఆనందంతో జరిగిస్తారు. ఇవి చేసేటువంటి నైపుణ్యత కానివ్వండి, ఆ సామర్థ్యము కానివ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు కరుణ చూపుట అనేటువంటి వ్యక్తులకు ఆత్మవరంగా ఇచ్చి ఉన్నాడనమాట. ఇప్పుడు రెండవది వెళ్దామా? టైం ఉందా? ఓకే, ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకొని 10:10కి క్లోజ్ చేస్తాను. సెకండ్ ఆత్మవరం కూడా మనం ధ్యానిద్దాం. చైనా లేకపోతే నెక్స్ట్ టైంకి వెళ్దామా? ఓకే, సరే. రెండవది ఏంటిది అనంటే, అంటే ఇది కొంచెము కఠినంగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఓకేనా? సరే, రెండవ ఆత్మవరము ఏంటిది? ఎవరైనా చదువుతారా? నేనే చదువుతాను, ఒక్క నిమిషము. పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ అని ఉంది. అయితే పై విచారణ అంటే ఏంటి? నేను మామూలుగా వాడుక భాషలో కనుక గమనించినట్లయితే, నాయకత్వము వహించువాడు శ్రద్ధతో నిర్వహించాలి అని ఉంది. అంటే పై విచారణ అంటే నాయకత్వము. ఇదే వరము గురించి 1 కొరింథీ 12:28లో కూడా మీరు తీయవలసినటువంటి అవసరం లేదు. అక్కడ ఎలా చెప్పబడి ఉందంటే, కొంతమందికి ప్రభుత్వములు చేయగలటువంటి సామర్థ్యము దేవుడు అనుగ్రహించాడు అనేటువంటి మాట కూడా అక్కడ చెప్పబడి ఉందన్నమాట. అంటే పై విచారణ లేకపోతే ప్రభుత్వములు చేయగలవారు అనేటువంటి ఆత్మవరము, అంటే సంఘములో కొంతమందిని దేవుడు నాయకులుగా, నాయకత్వము వహించేటువంటి స్థితిలో దేవుడు ఏర్పాటు చేస్తాడనమాట. అసలు పై విచారణ అంటే ఏంటి, నాయకత్వం అంటే ఏంటో గమనిద్దాం. ఓకేనా? ఎవరికైనా పై విచారణ అంటే అర్థమవుతుందా? విచారణ అంటే, పై విచారణ ఏంటిది? విచారణ అక్క? ఓకే, ఎట్లా పనిచేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది దాన్ని విచారిస్తూ ఉంటానన్నమాట. సరే, నేను దీన్ని అర్థం చేసుకోవడానికి జస్ట్ టైప్ చేస్తే ఏమొచ్చిందంటే ఒక న్యూస్ వచ్చిందనమాట. ఆ న్యూస్ ఏంటిది అనంటే, ఒక రాజకీయ నాయకుడు ఏమన్నాడంటే, గత ప్రభుత్వములో అవినీతి చాలా జరిగింది, అది కేంద్రము విచారణ చేయాలి అని ఉందన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిదనంటే, కోర్టు ఒక తీర్పు ఇస్తుంది. ఆ తీర్పు ఇచ్చేటప్పుడు ఏం చెప్తుంది అనంటే, నిందితులను విచారించాల్సిందిగా కోర్టు వారు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. అర్థమవుతుందా ఇప్పుడు?
విచారించడము. ఆ పై విచారణ అంటే ఏంటిదనంటే, ఒక సంఘటన ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఎవరు తప్పు చేశారు? ఎవరు బాధ్యులు? ఇవన్నీ విచారిస్తున్నటువంటి వ్యక్తులలో పైగా ఉండేటువంటి వ్యక్తి. అంటే ఈ వ్యక్తి యొక్క జాబ్, బాధ్యత ఏంటిదంటే అన్నీ పరిశీలించాలి. అన్నీ పరిశీలించి సరి అయినది ఏంటి అనేది నిర్ణయము తీసుకోవాలి. అర్థమవుతుందా? సరే. సంఘంలో పరిశీలించడము అంటే ఏంటి? దానికి ముందు నేను ఇందాక చెప్పా కదా, పోలీసులు కూడా విచారిస్తున్నారు అనంటే, ఏదైనా కేస్‌ని డీల్ చేయాలనుకోండి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ని ఆయన నియమించి, ఆయన కింద మిగతా వాళ్ళు పనులు చేస్తా ఉంటారు. వాళ్ళకి ఆయన మార్గాన్ని చూపిస్తా ఉంటాడు. పలానా కేస్‌ని ఇలాగ సాల్వ్ చేయొచ్చు. ఇలా చెయ్యి అని ఒక నిర్దేశాన్ని వాళ్ళకి చూపిస్తా ఉంటాడనమాట. అర్థమవుతుందా? సంఘంకొచ్చేసరికి ఈ సంఘ నాయకులకి ఉండవలసినటువంటి లేకపోతే ఉండేటువంటి ఆ యొక్క బాధ్యత ఏంటిదనంటే, సంఘ క్షేమాభివృద్ధిపై దృష్టి పెడతారు. అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు పై విచారణ చేస్తా ఉంటారు. దీన్ని మనం అర్థం చేసుకుందాం. ఓకేనా? సో పై విచారణ అంటే పరిశీలన. ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఆయన అధ్యక్షతలో కింద వాళ్ళని పరిశీలిస్తా ఉంటాడు, లేకపోతే ఆదేశాలు ఇస్తా ఉంటాడు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నాయకుడు ఏం చేస్తాడంటే, సంఘ సభ్యులు ఎవరు వస్తున్నారు, సంఘానికి వస్తున్నారా లేదా అని పరిశీలిస్తాడంట. బైబిల్ స్టడీస్‌కి, సెల్ గ్రూప్స్‌కి అటెండ్ అవుతున్నారా లేదా అని పరిశీలన చేస్తాడంట. ఎందుకు? తప్పుపట్టడానికి కాదు. క్షేమముగా వాళ్ళు ఈ యొక్క ఆత్మీయ స్థితిలో ఎదగడానికి కోసము. ఒకవేళ రాకపోతే ఫోన్ చేసి, ఏమైంది? ఎలా ఉన్నావు? ఏమన్నా సహాయం కావాలా? ఈ యొక్క వ్యక్తులు పాపములో ఉన్నారా లేదా? లేకపోతే పాపము ద్వారా పాపంలో చిక్కుబడిపోయి ఉన్నారా? వాళ్ళని పైకి లేవనెత్తడానికి ఏం చేయాలి అనేటువంటి వాళ్ళ దృష్టి ఉంటదన్నమాట. తప్పు పట్టడానికి కాదు. అర్థమవుతుందా? దాంతోపాటు ఒక వ్యక్తి సంఘములో పరిచర్య చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో పరిచర్య చేస్తున్నాడు? తనను తాను హెచ్చించుకోవడానికి చేస్తా ఉన్నాడా? దురుద్దేశంతో చేస్తా ఉన్నాడా? సదుద్దేశంతో చేస్తా ఉన్నాడా? అనేటువంటి ఆలోచన కూడా వీళ్ళు కలిగి ఉండి పరిశీలన చేస్తూ ఉంటారు. అదే రీతిలో సంఘాలని విభజించడానికి కూడా కొంతమంది ఉంటారు. సంఘములో అందరూ విశ్వాసులే కాదు. సంఘములోకి కొంతమంది ఎవరు ఉంటారు? తోడేళ్ళ వంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. విభజించడానికి, సంఘంలో విభేదాలు క్రియేట్ చేయడానికి కూడా ఉంటారు. అటువంటి ప్రమాదాలు ఏమైనా జరుగుతున్నాయా లేదా అనేటువంటి వాటిపైన ఈ యొక్క నాయకులు దృష్టి పెడతారనమాట. ఇంకా వీరి యొక్క క్షేమము, అభివృద్ధి అన్నాను కదా. ఈ క్షేమములో భద్రతని కూడా చూస్తారు. భద్రతని చూడడము అనంటే, ఈ యొక్క ఆత్మీయంగా దిగజారిపోతున్నటువంటి వ్యక్తిని ఎలాగా పైకి లేవనెత్తాలి? ఏదైనా సిద్ధాంతాల పరంగా వేరే బోధనలకు ఏమన్నా అలవాటు పడిపోతా ఉన్నాడా? దిగజారుతా ఉన్నాడా? అనేటువంటి అవకాశాలను కూడా ఉన్నాయా లేదా అని గమనిస్తూ ఉంటారనమాట. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏంటిది అనంటే, ఈ యొక్క నాయకత్వము కలిగినటువంటి వ్యక్తులు, ఆ వరము కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే, సంఘములో ఈ అభివృద్ధికి తీసుకెళ్లేటువంటి విషయంలో ఏం చేస్తారంటే, సంఘ సభ్యులని గమనించి వారికి ప్రభువు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఏ ఆత్మవరములు ఇచ్చారు అన్నది గుర్తించేటువంటి బాధ్యత వీరి మీద ఉంటుందన్నమాట. వీరు గుర్తిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, తిమోతి విషయంలో ఏం జరిగింది మనము తీయవలసినటువంటి అవసరం లేదు, కానీ వాక్య భాగంలో 1వ తిమోతి 4వ అధ్యాయము 14వ వచనంలో ఏమని చెప్పుంటుందంటే, పెద్దలు హస్త నిక్షేపణ చేత నీకేదైతే కృపావరము అనుగ్రహించబడిందో దాని యందు మనసు ఉంచు అని చెప్తా ఉంటారు. అంటే అక్కడ పెద్దలు ఏం చేశారంటే, తిమోతికి ఏ ఆత్మవరము ఉన్నదో అది పెద్దలు గ్రహించి ఆ పనిలో ఆయన అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఇచ్చారు అన్న విషయం అన్నమాట. చెయ్యి పెట్టగానే వీళ్ళ నుంచి ఆత్మవరం వాళ్ళకి డైరెక్ట్గా వచ్చిందనే ఉద్దేశం కాదు అక్కడ. అర్థమవుతుందా? సో అది నాయకులు చేసేటువంటి మొదటి లేకపోతే ఒకానొక అంశము. ఇంకొక విషయం ఏంటిది అని అంటే, ఈ యొక్క 1 కొరింథీ 12వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఇదే ఆత్మవరం గురించి చెప్పబడిందని చెప్పాను కదా. అక్కడ గవర్న్, ఇంగ్లీష్లో గవర్న్ అని ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్స్ అని ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటిదని అంటే, అక్కడ చెప్పబడినటువంటి మాట ఎటువంటి మాట అంటే, ఒక
నావని, ఒక ఓడని నడిపేటువంటి వ్యక్తికి ఉపయోగించబడినటువంటి మాట నావికుడు. నావికుడు ఏం చేస్తా ఉంటాడంటే, ఈ ఓడలో ఉన్నటువంటి వాళ్ళని క్షేమముగా, సురక్షితముగా గమ్యానికి తీసుకువెళ్ళాలి. వీళ్ళ రక్షణ, వీళ్ళ యొక్క క్షేమము ఎవరి బాధ్యత అది? నావికుడిది. అర్థమవుతుందా? ఇంకొక పని ఈ నావికుడు ఏం చేస్తా ఉంటాడంటే, ఈ వెళ్ళేటప్పుడు వాతావరణ మార్పులను గమనిస్తూ ఉంటాడు. నేను వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఈ మార్గంలో వేరే మార్గంలో వెళ్ళాలా, లేకపోతే కింద ఏమన్నా రాళ్ళు ఉన్నాయా, ఐస్బర్గ్స్ ఏమన్నా కింద ఉన్నాయా, కొట్టుకుంటే ఓడ పడిపోతుందా అని ఈ ప్రమాదాలని గమనిస్తాడనమాట. ముందుగానే పసిగట్టగలేటువంటి దృష్టి ఆయనకి ఉంటుంది. సంఘములో సంఘ నాయకులకు కూడా, నాయకత్వము కలిగినటువంటి వ్యక్తి కూడా ఈ ప్రమాదాలను గమనిస్తూ ఉంటాడనమాట. నేను ఇందాక చెప్పాను కదా, సంఘంలో విభేదాలు ఎవరైనా తీసుకొస్తున్నారా, ఎవరికైనా సరే మనస్పర్ధలు, కల్షాలు క్రియేట్ చేస్తూ ఉన్నాడా అనేటువంటివి ఆలోచించి వారిని సరిచేసి, అంటే వీళ్ళని భద్రపరచడానికి వాళ్ళ నుంచి వేరుపాటు చేయడం కానివ్వండి, సరైన బోధ ఇవ్వడం కానీ, ఈ అంశాలన్నిటినీ కూడా నాయకుడు చేస్తూ ఉంటాడనమాట. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏంటిది అని అంటే, ఈ నాయకత్వము కలిగినటువంటి వ్యక్తి డిక్టేటర్షిప్కి దూరంగా ఉంటాడు, డైరెక్టర్షిప్కి మక్కువ చూపిస్తాడు. అర్థమవుతుందా? ఏది గుర్తుపెట్టుకోకపోయినా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డిక్టేటర్షిప్కి దూరంగా ఉంటాడు, డైరెక్టర్షిప్కి మక్కువ చూపిస్తాడు. డిక్టేటర్ అంటే అర్థమవుతుంది కదా, నియంతత్వము. డిక్టేటర్షిప్ అంటే ఏంటి? నియంతత్వము. అంటే నేను చెప్పిందే వేదము, మీరు ఇలాగే చెయ్యండి, నా మాట వినలేదంటే మీకు ఇది చేస్తాను, ఇది జరుగుద్ది, సంఘ బహిష్కరణ. అంటే ఒకటువంటి డిక్టేటర్గా, హిట్లర్ లాగా ఉండడు. డైరెక్టర్షిప్ అంటే ఒక దర్శకత్వము కలిగినటువంటి వ్యక్తి. దర్శకుడు అంటే మీకు అర్థమవుతుందా? దర్శకుడు ఏం చేస్తాడు? ఇదైనా మీరు ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా. ఎలా యాక్ట్ చేయాలి, ఎవరెవరికి ఎటువంటి తలాంతులు ఉన్నాయి, సాంగ్స్ ఎలాగా పాడాలి, ఎప్పుడు సాంగ్స్ పాడాలి, ఫైట్స్ ఎప్పుడు పెట్టాలి, అంటే వింత లేకపోతే విభిన్నమైనటువంటి తలాంతులు, పనులు కలిగిన వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి, అసలు మనం ఈ సినిమా ఎందుకు తీసుకున్నాము, ఉద్దేశం ఏంటి, ఈ పాట ఎందుకు, అర్థమవుతుందా? వీటిలన్నిటినీ విశదపరిచి అందరినీ ఒక సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఒక లక్ష్యానికి తీసుకెళ్లేటువంటి వ్యక్తి దర్శకుడు. అంటే సంఘ నాయకుడు కూడా సంఘంలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి వారిని సమన్వయపరుస్తూ లక్ష్యానికి, క్రైస్తవుడిగా మనము ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఎలా కలిసి పని చేయాలి అనేటువంటి ఆ నైపుణ్యత ఈ యొక్క వ్యక్తి కలిగి ఉంటాడు. ఎవరు? నాయకుడు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏంటిది అనంటే, ఈ నాయకత్వం అనేది ఎప్పుడు కూడా ఒంటరిగా చేసేది కాదు. అంటే ఒక్కరు ఉండరు అనమాట. ఖచ్చితంగా అది టీం వర్క్, జట్టుగా పని చేసేది. ప్లూరాలిటీ అనేది నాయకత్వంలో వాక్యానుసారము చెప్పబడినటువంటి మాటలు. అయితే ఈ యొక్క నాయకత్వము కేవలము సంఘ సభ్యుల మీదుగా పైగా ఉండి విచారణ చేసే వాళ్ళు మాత్రమేనా అంటే కాదు. సంఘంలో ఉన్నటువంటి ఇప్పుడు సండే స్కూల్ లీడర్, యూత్ లీడర్, వీళ్ళు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకులే. ఎందుకు? వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటి? యవనస్తులని ఎలా క్షేమముగా క్రీస్తులో ఎదిగేటట్లు నేను ప్రయాసపడాలి. అర్థమవుతుందా? తర్వాత సండే స్కూల్ పిల్లలు ఎదుగుతున్నారా లేదా, తప్పులు చేస్తున్నారా లేదా, వాళ్ళని ఎలా సరిచేయాలి, వాళ్ళని ఎలా భద్రపరచాలి, ఎలా కాపాడాలి, ఎలా బోధించాలి, ఈ దృష్టి నాయకులకు ఉంటుంది. అది దేవుడు అనుగ్రహించబడినటువంటి నాయకత్వం అనేటువంటి వరము. అర్థమవుతుందా? ఇప్పుడు చివరిగా మనం ముగించబోయే ముందు 2 ఆత్మవరాల గురించి మనము ధ్యానించాము. మొట్టమొదటిది ఏంటిది? కరుణించుట, కరుణ చూపుట. రెండవది నాయకత్వము. అంశాలు అర్థమైనాయి కదా? ఈ 2 అంశాల నుంచి మనం ఏమైనా అన్వయించుకోవాలి అని అనుకుంటే, మొట్టమొదటిది ఏంటిది అని అంటే, మనకి దేవుడు అనుగ్రహించబడినటువంటి ఆత్మవరం ఏంటో దాంట్లో మనం ఏమవ్వాలి? నైపుణ్యత. అది ఉపయోగపరుస్తూ దేవుని మహిమార్థమై అది మన గుర్తింపుగా ఉండాలి. మనము ఇద్దరు గురించి చూసాము, తబితా గురించి చూసాము, ఎపాఫ్రోదితు గురించి చూసాము.
వాళ్ళిద్దరి ప్రస్తావన వచ్చినప్పుడు వారి గుర్తింపు ఏంటి, ఐడెంటిటీ ఏంటి? శిష్యులు లేకపోతే యేసు అనుచరులు అని చెప్పబడిన తర్వాత వాళ్ళ ఆత్మ వరమే వాళ్ళకి గుర్తింపు. అంటే వాళ్ళు ఎంతగా ఉపయోగిస్తున్నారు సంఘక్షేమాభివృద్ధి కొరకు. సో మనం కూడా మనకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ వరమును ఉపయోగిస్తూ సంఘక్షేమానికి పాటుపడాలి. అర్థమవుతుందా? రైట్. అయితే మీలో ఒకవేళ కొంతమందికి ఇంకా మీ యొక్క ఆత్మవరము తెలియకపోతే రానున్న దినంలో మనం ఏం చేస్తామంటే మనకి ఇవ్వబడినటువంటి ఆత్మవరాన్ని మనం ఎలా కనుగొనాలి, ఖచ్చితంగా దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. దాన్ని ఎలా నిర్ధారించుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా మనము ధ్యానిద్దాము. ఇంకొక అంశము ఏంటిది అని అంటే నేర్చుకోవాల్సింది, పౌలు ఈ తబితా విషయము ప్రస్తావించినప్పుడు కానివ్వండి, ఎపాఫ్రోదితు విషయము ప్రస్తావించినప్పుడు కానివ్వండి, పౌలు ప్రత్యేకంగా ఏం చెప్తున్నాడంటే ఎపాఫ్రోదితుని ఘనపరచండి, గౌరవించండి అని చెప్తున్నాడు. అంటే సంఘములో ప్రతి వ్యక్తిని, ఆత్మవరాన్ని ఎక్సర్సైజ్ చేసేటువంటి ప్రతి వ్యక్తిని, అది పెద్దవరమా బోధించడమా అనేటువంటి భేదము చూపించకుండా ప్రతి ఒక్క వ్యక్తిని వారిని గౌరవించడం అనేది మనము సంఘముగా నేర్చుకోవాలి. ఈ ఏమంటారు ఫేవరెటిజం, పార్షియాలిటీ లేకపోతే అలాంటివి చూపించడము తగ్గించాలి. వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనేటువంటి ఆలోచన మనసులో నుంచి తీసివేయాలి. అయితే నాయకత్వానికి వచ్చేసరికి ఏం చెప్పబడిందంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, ఈ నాయకత్వము నిర్వహించేటువంటి వ్యక్తి సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల ఆత్మీయ స్థితికి వీళ్ళు లెక్క అప్పచెప్పవలసినటువంటి స్థితిలో ఉన్నారనమాట. అంటే వాళ్ళను వాళ్ళు సరి చేసుకుంటూ ఎదుగుతూ మిగతా వాళ్ళని కూడా క్రీస్తులో నడిపించే విషయంలో జవాబుదారీగా ఉన్నారు, అకౌంటబిలిటీ. సో నాయకత్వ లక్షణము కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దృష్టి ఎలా ఉండాలి, ఇతరులని నేను ఎలా నడిపించాలి అనేటువంటి అంశము ప్రత్యేకము. నాకు అధికారం ఉందా, నాకు ఆధిక్యత ఉందా సంఘములో అన్నటువంటి అంశము మీద దృష్టి పెట్టకుండా గమనించాలి. ఇంకొకటి ఏమన్నా ఉందంటే అక్కడ న్యాయకత్వము లేకపోతే ఈ పై విచారణ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలంట. అక్కడ ఏమన్నా ఉందంటే జాగ్రత్తగా చేయండి అని ఉంది. జాగ్రత్తగా చేయడం అని అంటే ఒక నిబద్ధతతోటి చేయడము, జాగు చేయకుండా, నిర్లక్ష్యము చేయకుండా. ఒక సమస్య వస్తుంది అని అనుకోండి, ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అనుకోండి, పాపంలో పడిపోతున్నాడు అనుకోండి, ఆయనని లేవనెత్తడానికి లేకపోతే ఒక పలానా వ్యక్తిలో మీరు ఒక ఆత్మవరాన్ని గుర్తించారు, నిర్లక్ష్యము చేయకుండా వాళ్ళని వెంటనే అవకాశాలు ఇచ్చి వారిని ముందుకి నడిపించడము, అభివృద్ధికి. ఇవన్నీ చేయాలన్నమాట. నిర్లక్ష్యము చేయరు, జాగు చేయరు, నిబద్ధతోటి జాగ్రత్తగా వారు నిర్వహించాలి. అదే వచనంలో హెబ్రీ 13:17లో ఇంకొక మాట ఏం చెప్పబడిందంటే, ఇటువంటి పెద్దలు మీ సంఘంలో ఉన్నారు కాబట్టి సంఘ సభ్యులు ఏం చేయాలని ఉందంటే అక్కడ ఒకసారి చదువుతాను, నేను చదువుతాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13:17. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండిడి. సంఘ సభ్యులు ఏం చేయాలంటే వారికి లోబడి మాట వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు కలిసి ఈ విధంగా వెళ్దాము అని అంటే, పో నువ్వేందయ్యా బాబు నాకు చెప్పేది, ఇది కాదు, ఇది తప్పు అనేసి కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఏ నిర్ణయమైనా తీసుకున్నప్పుడు సంఘ పెద్దలు అందరూ జట్టుగా కలిసి ప్రార్థనా పూర్వకంగా నిర్ణయము తీసుకుంటారు. కాబట్టి అది నమ్మి సంఘ సభ్యులుగా మనం ఏం చేయాలి, వారికి విధేయత చూపించి లోపడాలి. వాళ్ళని తప్పుబడుతూ ప్రతిసారి సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉండకూడదు. అది సంఘ సభ్యులు చేయకూడదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సంఘ సభ్యులు నాయకుల కోసము ప్రార్థించాలి. జాగు చేయకుండా శ్రద్ధతోటి సంఘం పట్ల దృష్టి పెట్టి క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడటానికి, వీళ్ళని నిలబెట్టడానికి ఏం కావాలి, సంఘ సభ్యులంతా ప్రార్థన చేయాలి నాయకుల కొరకు. ఈ యొక్క 2 ఆత్మవరముల గురించి దేవుడు మనతో మాట్లాడాడు ఈ దినమున. క్రైస్తవుడిగా మనకి గుర్తింపు క్రీస్తు అనుచరులు లేకపోతే శిష్యులు అన్న దానితో పాటు కూడా మన గుర్తింపు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ వరమును బట్టి కలగాలి. ఆ యొక్క ఆత్మ వరమును
శ్రద్ధతోటి, ఆనందముతోటి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము ఉపయోగించులాగున దేవుడు మనకు సహాయం చేసే విధంగా ప్రార్థన చేద్దాము. ఒకవేళ రక్షణ అనుభవంలోనికి వచ్చి ఇంకా నా ఆత్మవరము ఏంటి, సంఘానికి నేను వస్తున్నాను, వెళ్తున్నాను, నా పరిచర్య ఏంటి అనే సందేహంలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీరు పెద్దల్ని కలవండి, కలిసి వారితో మాట్లాడండి. ఈ యొక్క ఆత్మవరము విషయమై కూడా దేవుడి సన్నిధానంన ప్రార్థించినప్పుడు దేవుడు బయలుపరిచే రీతిలో ఉన్నాడు, మనతో మాట్లాడే దేవుడు. 2 విషయాలని మరొకసారి మనం కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి విన్న వాటి విషయాలపై ధ్యానిద్దాము. మొదటిది, పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో సంఘ క్షేమాభివృద్ధి కొరకు కరుణ చూపించుట అనేటువంటి ఆత్మవరమును ఇచ్చి ఉన్నాడు. అటివారు జాలి కలిగినటువంటి హృదయముతోటి ఇతరులకు సహాయము చేసే విషయంలో ప్రయాసపడుతూ ఆనందముతో చేసేవారుగా ఉంటూ ఉన్నారు. అటువంటి పనులు చేసే వారు మన సంఘంలో ఉన్నారు. వారిని గౌరవించటము మన యొక్క బాధ్యత. అదే రీతిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులకు కూడా మనము విధేయత చూపించాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు మన పట్ల ఆసక్తి కలిగి మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు తీసుకునేటువంటి నిర్ణయాలను గౌరవించాలి. సనుక్కోవడము, గొనగడము, వెనకాల మాట్లాడడము అనేటువంటి అంశాలను మానివేసి ప్రార్థనలో వాళ్ళని ఎత్తిపట్టుకునే మంచి నమ్మకమైన విశ్వాసులుగా దేవుడు మనల్ని దీవించును గాక.